జూనియర్ ఎన్టీఆర్ గారితో పని చేయడం ఎలా అనిపించింది అని చెప్పి ప్రశాంత్ నీల్ అయితే అడిగారు క్వశ్చన్. దానికి ప్రశాంత్ నీల్ గారు అయితే ఇలా అయితే ఆన్సర్ అయితే ఇచ్చాడు. న్యూక్లియర్ ప్లాంట్ తెలుసా? న్యూక్లియర్ ప్లాంట్ ఎలా ఉంటుంది, దానికి వచ్చే పవర్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండే వస్తుంది అని చెప్పి గూస్ బంప్స్, ఒక్క లైన్ తో గూస్ బంప్స్ తెప్పించేశాడు. తనకున్న పట్టుదల, తనకు సినిమా పట్లున్న ఆరాటం, డ్రామా కోసం తన మూవీని ఒక స్టోరీ లాగా చూస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు మూవీలో ఉన్న క్యారెక్టర్స్ ని, ఆ డ్రామాని, అదర్ క్యారెక్టర్స్ ని ప్రతి ఒక్కరు కూడా లవ్ అయితే చేస్తాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారు నేను చెప్పింది వింటాడు, నేను చెప్పేది కూడా వింటాడు. ఏదైనా చేంజెస్ కావాలన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తాను అండ్ తనకు కూడా తన ఒపీనియన్ అయితే చెప్తాడు. యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఏం చెప్పాలి, ఏం తీయాలనుకుంటున్నానో నాకు బాగా తెలుసు. నేను ఎవరి ఒపీనియన్ కూడా తీసుకోను. నా ఫస్ట్ ప్రయారిటీ జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎందుకంటే చాలా స్టేక్స్ మా ఇద్దరి మధ్యనే ఉంటుంది కాబట్టి. సో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఏదైనా ఒపీనియన్ ఉంటే అదైతే వింటాను. దాని తర్వాత నేను ఇంక ఎవరి మాట కూడా వినను. అందుకే నా సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా డిలీట్ అయితే చేసేస్తాను. ఎందుకంటే నేను ఒకే ప్లానెట్ లో మూవీ తీస్తున్నాను చెప్పి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు చాలా మంది, బట్ నేను వాటిని పట్టించుకోను. సో వాళ్ళ ఒపీనియన్ నాకు అవసరం లేదు. నేను ఎలా స్టోరీ నా హీరోకి నచ్చిందా, నాకు నచ్చిందా, అవే నేను చూస్తాను. అసిస్టెంట్ డైరెక్టర్కి, నాతో మూవీ వర్క్ చేస్తున్న వారికి ఫైనల్ గా జనాలకి నచ్చిందా లేదా, నాకు అదే ముఖ్యం అని చెప్పి అయితే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారి జీవితమే ఒక డ్రామా లాగైతే ఉంటుంది. అందుకే తను ఒక గ్రేట్ యాక్టర్ అయితే అయ్యాడు. అందుకే తనతో ఒక గ్రేట్ మూవీ అయితే తీస్తున్నామని చెప్పి ప్రశాంత్ నీల్ అయితే అన్నాడు. సో ఇది యాక్చువల్ గా ప్రశాంత్ నీల్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ. ఇంకొక 10 minutes ఫుటేజ్ కూడా ఉంది.